నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేస్తూ వస్తుంది. ఇలాంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి పరిణామాలు మనకు తెలుసు. ముఖ్యంగా ప్రధాని రాక సందర్భంగా ఆయనకు భద్రత కల్పించే విషయంలో కానీ, అక్కడ మీటింగ్ జరిగే సందర్భంలో కానీ అలసత్వం, నిర్లక్ష్యం వహించారు అని తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే విచారణ జరిపినటువంటి సందర్భంగా వారిని బదిలీ చేశారు. ఈ క్రమంలో తాజాగా ఒక అంశం చర్చకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డిని త్వరలోనే మారుస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఒక రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం అనేది ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. 2022లో ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఇన్ఛార్జిగా పూర్తి స్థాయిలో అయితే కాదు. ఇలాంటి సందర్భంలో అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతూ తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ, కార్యకర్తలను కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు గురి చేస్తున్నారు, వారిపై అన్యాయంగా కేసులు బనాయిస్తూ జైలుకు పంపిస్తున్నారు అనే ఆరోపణలు ఎక్కువైనాయి. ఇలాంటి సందర్భంలో ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ రెండు పార్టీల కార్యకర్తలకు, నాయకులకు మధ్య జరిగినటువంటి వివాదాలు, ఘర్షణలు, కొట్లాట వీటన్నిటి విషయంలో కూడా డీజీపీ ఏకపక్ష నిర్ణయం తీసుకుంటున్నారు. ఎవరైతే బాధితులుగా ఉన్నారో వారికి న్యాయం చేయకపోగా కేసులు పెట్టి హింసిస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి అభియోగంగా ఉంది. ఇలాంటి సందర్భంలో కేంద్ర ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టింది. కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను మరికొద్ది రోజుల్లోనే మార్చబోతుంది. దానిలో భాగంగానే డీజీపీని కూడా మారుస్తున్నారు అనే ప్రచారం చాలా జోరుగా సాగుతుంది. మరి నెక్స్ట్ డీజీపీ ఎవరు అనే దాని మీద కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. సీనియర్ ఐపీఎస్గా ఉన్నటువంటి, ఇప్పుడు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్నారు ద్వారకా తిరుమలరావు, ఆయన నియామకం కన్ఫామ్. ఖచ్చితంగా ఆయనే సీనియారిటీ ప్రకారం డీజీపీగా నియమితులు కాబోతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తుంది అనే ప్రచారం సాగుతుంది. ఇది పోలీస్ వర్గాల్లోనూ, అలాగే వైఎస్ఆర్సీపీలో కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే వందల సంఖ్యలో జనసేనతో పాటు తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూడా ఫిర్యాదు చేసినటువంటి సందర్భం. అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతూ పనిచేస్తుంది ఈ యొక్క పోలీస్ వ్యవస్థ, దానికి సంబంధించి మీరు విచారణ చేయండి అని చెప్పి కొన్ని సంఘటనలను ఉదహరిస్తూ దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా సమర్పించింది. ఇటువంటి తరుణంలో ఏపీలో మరికొద్ది రోజుల్లో ఐపీఎస్, ఐఏఎస్ బదిలీలు మాత్రం ఖచ్చితంగా ఉండబోతుంది. ముఖ్యంగా డీజీపీని కూడా మారుస్తున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోబోతుంది. దానికి సంబంధించి ఒక సమర్థవంతమైనటువంటి అధికారులను నియమిస్తుంది అనేది కూడా బాగా ఎక్కువగా వినిపిస్తోంది.